Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. పాతకాలపు వంటలు, వినసొంపైన మాటలతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అత్తా కోడళ్ళు సరస్వతి, సైదమ్మ చెఫ్ సరు పేరుతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పికిల్స్, స్నాక్స్ బిజినెస్ కూడా చేస్తూ వారు సక్సెస్ఫుల్గా తమ జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను నల్గొండలోని చెఫ్ సరు ఇంటి వద్ద ఉన్నాను. లోపలికి వెళ్ళి వాళ్ళ హోమ్ టూర్ చేసి స్నాక్స్, పికిల్స్ వాళ్ళు ఎంత క్వాలిటీగా, హైజీనిక్గా చేస్తారో తెలుసుకుందాం. అంతేకాదు అత్తమ్మ సైదమ్మ గారితో ఒక మంచి వంట ఏదైనా చేయించి మనం కూడా టేస్ట్ చేద్దాం రండి. ఇదిగోండి, మన కోసమే వెయిట్ చేస్తున్నారు సరస్వతి, అత్తమ్మ, సైదమ్మ గారు. వీళ్ళు కట్టెల పొయ్యి మీద పాతకాలపు వంటలు చేయడం అనే కాన్సెప్ట్తో చెఫ్ సరు పేరుతో చక్కగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పుడు చక్కగా బిజినెస్ కూడా చేస్తున్నారు. బెల్లం టీ ఎన్ని ఫ్రాంచైజీస్ ఓపెన్ చేశారో, అలాగే ఇంకా పికిల్స్, స్నాక్స్ అయితే వీళ్ళకి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టాయో అలా వీరిద్దరి జర్నీ కూడా ఎంతో చక్కగా సాగుతూ ఉంది. మొత్తానికి సక్సెస్ఫుల్ విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్గా వీరిద్దరూ పేరు తెచ్చుకుంటున్నారు. ముందుగా నమస్తే ఆంటీ. హాయ్ హాయ్ సరస్వతి, నీకైతే హాయ్. అవును కదా, అసలు ఎన్ని రోజులుగా మీ వీడియోస్ చూస్తున్నానో ఎంత బాగుంటాయో. అసలు మా ఇంట్లో వాళ్ళు, మా చుట్టాలు వాళ్ళు వీళ్ళు చేస్తున్నట్టే అనిపిస్తుంది. చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆంటీ ఎలా అనిపిస్తుంది? మీరు ఇప్పటి వరకు చాలా మంది ఇంటర్వ్యూస్ చూసుంటారు, అలాంటిది మీరిద్దరు కలిసి ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చే స్థాయికి, ఆ రేంజ్ కి ఎదిగారు అంటే ఏమనిపిస్తుంది అంటే? అసలు మీరు రావటమే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అవునండి, అసలు ఇంటర్వ్యూ మీరు చేస్తామా చేయమా మాకే తెలియదు కదా, మీరు వచ్చారు కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము కూడా ఇట్టనే వంటలు చేయాలని చాలా సంతోషపడుతున్నాం. ఆంటీ మీ మాటలు ఇలా వింటూ ఉంటే మాకు కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉండేది అనమాట. ఇంట్లో కూర్చొని మేము మీ వంటలు చూసేవాళ్ళం, మేము కూడా నేర్చుకుంటూ ఉంటాము, అలాగే మీ మాటలు వింటాం. మీ ఇద్దరి మధ్య అనుబంధం ఎంత బాగుంటుందో అసలు. మీరు ఎంత బాగా పిలుస్తారు, మళ్ళీ ఒకసారి పిలవండి సరస్వతి. సరస్వతిరా మీలా పిలవడం అయితే ఎవ్వరికి రాదు. అత్తమ్మ అని అసలు ఎంత బాగా లోపల గొంతులోంచి, గుండెల్లోంచి వస్తూ ఉంటది తన మాట అయితే. నువ్వు కూడా ఒకసారి పిలవ అత్తమ్మ అని. అత్తమ్మ బాగుంది, మీ బిజినెస్ కూడా ఎంత బాగుందో అసలు. వీడియోస్ గురించి కావచ్చు, అలాగే బిజినెస్, పికిల్స్, స్నాక్స్కి సంబంధించిన ఆ రివ్యూస్ చదువుతుంటే, కామెంట్స్ చదువుతుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీ సక్సెస్ ఇలా ఉంటుంది అని యూట్యూబ్లో, డిజిటల్ మీడియాలో? చేయలేదు అసలు. మేము ఇట్లా అనుకోకుండానే ఇదంతా. అంతేనా? అనుకోకుండానే అన్ని ముందుకు వచ్చినాం, అనుకోకుండానే అంతా నడుస్తుంది. సరస్వతి ముందుంది, తర్వాత అత్తమ్మ కూడా ఆ బాటలో నడుస్తూ. సరస్వతి నువ్వేమైనా చెప్పు, ఎలా ఉంది ఇప్పుడు నీకు ఈ ఫీలింగ్ చెప్పాలి. చాలా మంచిగా ఉంది, చాలా హ్యాపీ. ఈ ఏజ్కి మనం ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ వచ్చింది. అనుకున్నది ఒకటి జరిగింది అన్నట్టు ఏమంటారు కదా, అంటే పెళ్ళి అయింది, లైఫ్ అలా కొనసాగుతూ ఉంది. తర్వాత ఈ జర్నీకి వచ్చాం, హ్యాపీ. అయితే మీరు చక్కగా హైదరాబాద్లో ఉండేవారు, మీ హస్బెండ్ కూడా మీడియాలో జాబ్ చేసేవారు. ఆ తర్వాత ఇంకా అనుకోకుండా మీరు విలేజ్కి, అత్తమ్మ ఊరికి వెళ్ళిపోయి వంటలు స్టార్ట్ చేసి అవి సక్సెస్ అయ్యి ఆ తర్వాత నల్గొండకి వచ్చారు. ఒకేసారి మీరు అసలు హైదరాబాద్ లాంటి సిటీని వదిలేసి ఇలా విలేజ్కి వచ్చి అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏమనిపించింది సరస్వతి? కొంచెం కష్టం అనిపించింది స్టార్టింగ్లో, ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఫస్ట్ మనీ ఎక్స్పెండిచరు, దానికి అన్ని సదుపాయాలు అనుగుణంగా ఉండాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అని ఇక్కడికి ఈ ప్లేస్ ఎంచుకున్నాం. తిరుమలగిరికి అయితే లేట్ అవుతుంది, హైదరాబాద్ అనుకో కొంచెం కష్టం మనీ పరంగా, నల్గొండ అనుకో కంఫర్టబుల్, అక్కడికి ఇక్కడికి మధ్యలో. అందుకే ఈ ప్లేస్ ఎంచుకోవడం కొంచెం కష్టమైన సరే ఒక 3 months అడ్జస్ట్ అయ్యడం, తర్వాత కంటిన్యూ అయ్యింది. కష్టపడితేనే సుఖం ఉంటది, కష్టం వల్లనే అనుభవం ఉంటది. అన్ని కష్టంతోటే వస్తాయి, సుఖం అయితే ఫస్ట్నే రాదు.
కరెక్టే మీరైతే మీ అనుభవంలో మీరు చూసుంటారు, మేమేమో చిన్నవాళ్ళం కదా, ఇంకా మీరు ఇలా చెప్తుంటేనే కొంచెం ధైర్యంగా మేము కూడా ముందడుగు వేయగలుగుతాం. అయితే మీకేమనిపిస్తూ ఉంటుంది? ఎందుకంటే కొడుకు ఎక్కడో హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తాడు, ఉన్నది ఒక కొడుకు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కదా మీకు. మరి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేసి మీరు కూడా అసలు ఇప్పుడు యూట్యూబ్ లో ఎక్కడో హైదరాబాద్ లో జాబ్ చేస్తుండు కదా, అసలు అక్కడ జాబ్ చేస్తే మేము ఇక్కడ ఆయన అక్కడ ఎలా అనుకునేది. ఇక్కడికి వచ్చినాక మాకు సంతోషంగా ఉంది, ఆయనకు సంతోషంగా ఉంది. అందరం ఒక్క దగ్గర ఉమ్మడి కుటుంబం. అసలు ఇది అంటారు కదా, ఉమ్మడి కుటుంబం ఒక్క దగ్గర ఉంటే ఎంతో హాయి ఉంటదని, అట్లా ఉంది మాకు. కలిసి ఉంటే కలదు సుఖం. పైగా మనవాళ్ళు మనవరాళ్ళని దగ్గర నుంచి చూసుకోవడం, పెంచుకోవడం, వాళ్ళతో ఆడుకోవటం, పైగా కోడలతో కలిసి బిజినెస్ చేయడం, మళ్ళీ బిజినెస్ చేయడం, అసలు అది చెప్పలేని ఆనందం. వీళ్ళిద్దరు అత్త కోడళ్ళు మాత్రమే కాదండి, బిజినెస్ పార్ట్నర్స్ కూడా. మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు కదా, ఎంత మంచి ఎంటర్‌ప్రెన్యూర్స్ అండి ఈ రోజు వీళ్ళిద్దరు. ఎంత మందికి ఆదర్శప్రాయమో. కట్టెల పొయ్యితో వంట మొదలు పెట్టండి, మీరు ఎక్కడికో దేశ విదేశాలకు వెళ్ళిపోయారు కదా. మీకు కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా ఫారిన్ నుంచి కూడా, వెళ్తూ ఉంటాయి కదా. ఇప్పటి వరకు ఏ కంట్రీస్ కి పంపించారు సరస్వతి? చాలా కంట్రీస్ కి పంపించాం, యుఎస్ కి చాలా ఉన్నాయి ఇంకా అట్లా. అవును ఆంటీ, మీరైతే మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు సడన్ గా ఈ వంట చేసుకోండి, ఆ వంట చేసుకోండి, మీకు కమ్మగా తిని తృప్తిగా పోయేటట్టు చేస్తారా? అమ్మా నేనే అడుగుదాం అనుకున్నాను, మాకేం వండి పెడతారు? ఎందుకంటే మీరు ఆనందపడేదే వండి పెడతారు, మీరు కడుపు నిండా తినేదే ఉంటారు. మీరిద్దరు కమ్మటి వంటలు చేసుకుంటారు, సబ్స్క్రైబర్స్ కి అయితే నోరూరిస్తూ ఉంటారు కదా. ఇప్పుడు నాకు కూడా ఇన్ని రోజులకి నాకు ఛాన్స్ వచ్చింది. అలాగే మీ బిజినెస్ లో ఇంకొంతమంది మహిళలు కీలకం కదా, వాళ్ళ ద్వారానే వాళ్ళ సపోర్ట్ తోనే మీరు ఒక రకంగా బిజినెస్ ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. వాళ్ళని పరిచయం చేస్తారా? అవునా? ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది, ఇంటికి వెళ్ళిపోతారు, మన కోసం ఉన్నారు వీళ్ళంతా. అవును మీరే పరిచయం చేయండి. ఇగో సాయమ్మ, కలమ్మ గారు, మరి రేణుక, మంగ, లచ్చువమ్మ, లక్ష్మి, మరి ఇంకా నాగలక్ష్మి. ఇంకా 2 నెంబర్స్ రాలేదు. రెగ్యులర్ గా వంట చేస్తారు, మంచిగా చేస్తారు వీళ్ళు వంట. మేము ఎట్లా చెప్తామో, ఏ విధంగా చేయమంటామో ఆ విధంగానే చేస్తారు. మేము ఉన్నా లేకున్నా నమ్మకంగా చేస్తారు. రెసిపీస్ అన్నీ కూడా ఆంటీవి. తర్వాత ఇక్కడ సరస్వతి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా తెర వెనక ఉండి అంతా మీకు వచ్చే పికిల్స్ కావచ్చు, అలాగే స్నాక్స్ అన్నీ కూడా వీళ్ళే అన్నమాట తయారు చేసేది. అయితే మిమ్మల్ని ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే, మీరిద్దరూ 2 చేతుల బాగా సంపాదించడమే కాకుండా మిగతా ఇంతమంది మహిళలకు కూడా వాళ్ళు ఉపాధి చూపిస్తున్నారు. ఇన్నాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్న ఈ సరస్వతి ఫ్యామిలీ, ఆంటీ ఏమో ఎక్కడో వ్యవసాయం చేసుకునేవారు, అలాంటి వాళ్ళు ఇంకొక 10 మంది మహిళలకి ఉపాధి చూపిస్తున్నారు. పైగా తమ బిజినెస్ ఫ్రాంచైజీస్ని కూడా చాలా చోట్ల, ఏపీ అండ్ తెలంగాణలో చాలా చోట్ల వాళ్ళు ఓపెన్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చెఫ్ సరు సక్సెస్ స్టోరీ చాలా పెద్దగానే ఉంటుంది. ముందు నేనైతే మీ హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు పికిల్స్ ఎలా తయారు చేస్తారు, అలాగే స్నాక్స్ ఎలా తయారు చేస్తారు, అన్ని కట్టెల పొయ్యి మీదే చేస్తున్నారా లేదా అని చూడాలనుకుంటున్నాను. చూడండి, అన్ని అబద్ధాలు అయితే ఉండవు. లేదు మీలాగే మేమైతే అసలు జెన్యూన్ గా నమ్ముతూ ఉంటాము. ఇంకో కొంతమందికి మా ద్వారా చూపించాలనేది మాత్రమే మా ఆలోచన. అయితే అరిసెలు మంచిగా చేస్తుంది. అట్లనా? అరిసెలు, పిండి వంటలు బ్రహ్మాలుగా చేస్తుంది. చికెన్, మటన్లు వీళ్ళు. అదేలేండి, మళ్ళీ వీళ్ళల్లో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయండి, కేటగిరీస్ ఉన్నాయి చూసారా. కళమ్మ గారు అరిసెలు బాగా చేస్తారంట, మిగతా వాళ్ళు పికిల్స్ బాగా పెడతారు. పీస్ ఎలా తీస్తే ఎలా సాఫ్ట్నెస్ వస్తుందో తనకి బాగా తెలుసు, ఎలా చెప్తే అలా తీస్తుంది. చాలా మంచిగా చేస్తుంది. స్నాక్స్ బాగా చేస్తుంది ఆంటీ. కారం పూలు, లడ్డూలు బాగా చేస్తుంది. అన్నిటికంటే ఆంటీ అల్లం వెల్లుల్లి బాగా కొడుతుంది. మంచిగా తీయడం, చికెన్ కడగడం, చేపలు కడగడం ఇవన్నీ బాగా చేస్తుంది. మంచిగా చేస్తుంది. నీట్ గా చేసి అలా పెడితే ఇల్లు పొయ్యి మీదకి ఎక్కించుకుంటారు. మీ సక్సెస్ సీక్రెట్ ఏంటో నాకు తెలిసిపోయింది. ఎందుకంటే మీలో ఉన్న టాలెంట్ ని మీరే తెలుసుకోవడమే కాకుండా మీ దగ్గరికి వచ్చే వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఏంటో గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు చూసారా, అది ఇంకో గొప్ప విషయం. నిజంగా గ్రేట్. వెళ్దామా ఒకసారి కిచెన్ లోకి వెళ్దాం రండి. కిచెనే కాదు, హోమ్ టూర్ చేయబోతున్నా ఇప్పుడు మనం. చిన్న ఇల్లు తీసుకున్నాం రెంట్కి నల్గొండలో. స్టార్టింగ్ ఇక్కడ లోపలికి వస్తుంటే ఎంట్రన్స్ లో కట్టెలు పెట్టుకున్నాం. ఫస్ట్ అయితే వారం కదా మెయిన్ కట్టెలు. అవును,
ఇక్కడ కట్టెలు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా వెళ్దాం రండి. ఆంటీ మీరు చెప్పండి, పల్లెటూళ్ళలో ఈ కట్టెలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. వర్షం వస్తుందంటే చాలు ముందే తెచ్చి పెట్టుకుంటారు, సీజనల్ గా కూడా ముందే పోగేసి పెట్టుకుంటారు కదా. ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ అలాగే చేయాల్సి వస్తుంది. మీరు ఇంకా నయ్య లక్కీగా కొనుక్కుంటున్నారు, కొనుక్కునే ఛాన్స్ ఉంది. క్వింటాల్ లెక్క కొనుక్కుంటున్నాం. కింట 1100 కట్టెలు. అలాగా ఓన్లీ మళ్ళీ తుమ్మ కట్టె, టేకు కట్టె ఇవే వాడుతున్నాం. అట్లా కొన్ని కట్టెలు వాడితే ఏంటంటే పొగ ఎక్కువ వస్తుంది, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. అందుకోసం మంచి కట్టెలే వాడతాం. కొన్ని వంటలు కూడా పొగ చూరే అవకాశం ఉంది, పొగ స్మెల్ వస్తుంది మెయిన్. దానికోసం మంచి కట్టెలే తీసుకుంటాం. నిజమే, కట్టెలు కూడా క్వాలిటీగా ఉండాలి, మన వంటలు బాగుండాలంటే. వెళ్దాం. గ్రైండర్ వెజ్ పికిల్స్ పడడానికి, టమాటా ఉరుగుల పచ్చడి, పండు మిర్చి, కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలాంటివన్నీ గ్రైండర్లో పట్టుకుంటాం. గ్రైండర్స్ అన్ని ఇప్పుడు స్టోన్ తో వస్తున్నాయి, తెలిసిందే కదా. చక్కగా మన రోట్లో నూరినట్టుగానే ఉంటుంది. అప్పుడు మేము వెనకట్లనేమో రోట్లో వేసి రుబ్బే వాళ్ళం, ఇప్పుడేమో రుబ్బలేక చేతగాక కరెంటు పెట్టుకొని రాయితోటి రుబ్బుతారు. అదృష్టమే మరి, చాలా సుఖంగా కూర్చొని రుబ్బుకోవచ్చు. అప్పుడేం కష్టపడి కూర్చొని రుబ్బి రుబ్బి రెక్కలు నవ్వా, ఒళ్ళు నవ్వా, పాన వలస. ఇప్పుడు ఎంత హాయిగా ఉందో చూడండి, ఇట్టనే తెచ్చుకోరు మీరు. ఇక్కడ ఒక స్విచ్ చేస్తే చాలు, మంచిగా పత్రం పత్రం మంచిగా అప్పట్లాగానే రాయి పత్రం మంచిగా టేస్ట్ కూడా ఏముంటది. ఇలా గారెలకు రుబ్బుకొని ఎంత బాగుంటదా మినప గారెలు. ఆంటీ ఇవన్నీ చూసినప్పుడు మీకు మీ పాత రోజులు గుర్తొస్తా ఉంటాయా? ఆ రోల్ దగ్గర ఆ పత్రం పట్టుకొని గంటలు గంటలు రుబ్బిన రోజులు వస్తాయి. వస్తున్నాయనే చెప్తున్నా ఇప్పుడు నీకు. ఉందండి మేడం అని అత్తమ్మ అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. ఆమె ఓల్డ్ స్టైల్, తను ఎలా చేసారు, ఏం వాడారు, అట్లనే మాక్సిమం అదే విధంగా పోతున్నాం. ఇట్లా న్యూగా జనరేషన్ తగ్గట్టుగా అట్లా ఏం లేదు, తన విధంగానే. అదే ఎక్కువ ఇష్టపడతారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అవును. ఇంట్లోకి వెళ్తామా మేడం? క్యాప్స్ పెట్టుకున్నాం, ఖచ్చితంగా మన దాంట్లో క్యాప్స్ పెట్టుకోవాలి, గ్లాస్. ఈ రోజు చేసిన చికెన్ పచ్చడికి చికెన్ ఇందాక వేయించి పెట్టినారు, హీట్ ఉంది, ఆయిల్ అని చల్లార పెడుతున్నాం. ఇవి రేపు మార్నింగ్ రాగానే మళ్ళీ మసాలాలు కలుపుతాం, నో ప్రిజర్వేటివ్స్ ఇందులో. ఏంటి చికెన్ పచ్చడి ఇలా చేస్తారా? అంటే ఇంతసేపు అవి ఫ్రై చేసి పెట్టి మళ్ళీ ఆయిల్ తీసేసి మళ్ళీ రేపు మార్నింగ్ మసాలా కలుపుతారా? ఎందుకలా? చిన్న టెక్నిక్ ఉంటది ఇక్కడ, చెప్పమంటే చెప్తాను, తెలిసిపోతుంది. అయ్యో చెప్పండి, ఎందుకంటే మీరు అందరికి చెప్పేస్తూనే ఉంటారు, ఏది దాచడం అనేది ఏమి ఉండదు. ఇందులో ఆయిల్ ఎందుకు పోయట్లేదంటే ఈ ఆయిల్ అనేది వేడిగా ఉంటది, అల్లం వేయించిన తర్వాత చాలా హీట్ ఉంటది. ఆ హీట్ ఆయిల్ అందులో పోస్తే పీస్ అనేది ఇంకా గట్టిగా ఉడికి 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 ఎర్రగా అయిపోతుంది. అది రేపటికి 2 రోజుల తర్వాత గట్టిగా అయిపోతుంది రాయి. అది మీ అత్తమ్మ మేమిద్దరం కలిసి కనిపెట్టినాం, ఆ ముక్క ఎందుకు ఎర్రగా అయింది, గట్టిగా అవుతుంది అనే స్టెప్స్ నుంచి అక్కడికి వచ్చింది. తర్వాత అలా ఇప్పుడు సాఫ్ట్నెస్ రావడానికి సీక్రెట్ అది. అంటే మీరు చేస్తూ చేస్తూ ఉండడం వల్ల ఎందుకు ఇలా వస్తుంది, దానికి మనం ఏంటి సొల్యూషన్ అని కనిపెట్టేశారు ఇద్దరు. అయితే ఇది ఎన్ని కేజీల చికెన్ పచ్చడి? ఈ 30 kgs చికెన్ పచ్చడి. ఇదంతా కూడా సేల్ చేయడానికి రెగ్యులర్ గా పెడుతుంటాం చికెన్ పచ్చడి, రోజు 30-50 అట్లా. ఒక్కొక్కటి ఇప్పుడు ఇది అయిపోగానే మళ్ళీ ఇంకో బ్యాచ్ పెడుతుంటాం. అలా ఈ రోజు మటన్ పెట్టినాం, మటన్ అక్కడ పెట్టేసినట్టుంది. రేపు ఈ రోజు ఫ్రాన్స్ అయిపోయింది, రేపు ఫ్రాన్స్ పెట్టేస్తాం. ఫిష్ అయిపోతే ఫిష్ పెట్టేస్తాం, వెజ్ అయిపోతే వెజ్ సెక్షన్. అసలు నిల్వ ఉండేది అనేది ఉండదు. ఇది అయిపోయిందంటే రేపు ఆర్డర్ వస్తూనే అయిపోతూనే ఉంటాయి. అలా ఎప్పుడప్పుడు అయిపోవటమే. ఫ్రెష్ బ్యాచ్ ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాయి. ఎన్ని రోజుల్లో వాడుకోవాలనేది దాని మీద రాస్తారు కదా, ఉంటుంది. ఇది చికెన్ పికిల్, ఇది గోంగూర పికిల్. ఇక్కడ నేమ్స్ ఉంటది మనకి. ఓకే, ఇక్కడ పిక్స్ ఉంటాయి, మన బ్రాండ్ నేమ్ ఉంటది. అత్తమ్మే హైలైట్ ఎక్కడైనా. ఫస్ట్ అత్త వచ్చిన తర్వాత కదా కోడలు వచ్చేది. అవును, తర్వాత పాప ఆ కోడలు కూడా ఒకప్పుడు మళ్ళీ ఆమె అత్త అవుతుందిగా కోడలు వచ్చారు. అప్పటిదాకా మీదే హవా ఆంటీ. అత్తమ్మ హైలైట్ పాపం వెనక అన్నమాట సరస్వతి. ఇక్కడ ఉంటది మనకి. అంటే ఒక్కొక్క పికిల్ కి మళ్ళీ ఒక్కొక్కటి ఉంటుంది. నాన్ వెజ్ కి ఒక రకంగా ఉంటుంది, వెజ్ పికిల్స్ ఒక రకంగా ఉంటుంది. సరస్వతి, మీ దగ్గర అసలు నాన్ వెజ్ లో ఏ పచ్చళ్ళు దొరుకుతాయి, అలాగే వెజ్ లో ఎలాంటి పచ్చళ్ళు ఉన్నాయి? నాన్ వెజ్ లో అయితే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, గోంగూర బోటి, గోంగూర చికెన్ ఇంతవరకు. నెక్స్ట్ వెజ్లో టమాటా, గోంగూర, చింతకాయ, ఉసిరికాయ, కాకరకాయ, పండు మిర్చి, చింతకాయ, ఉరుగుల పచ్చడి, లెమన్, కొత్తగా వచ్చిన మ్యాంగో పికిల్. అబ్బా నాకు ఇవన్నీ నోరు ఊరుతున్నాయి. అంతా అన్ని కూడా అత్తమ్మ రెసిపీసేనా? అంతేనా? అంటే మెజర్మెంట్స్ కానీ క్వాలిటీ క్వాంటిటీ ఏదైనా ఎలా ఉండాలని అంత అత్తమ్మే చెప్తారా?
అయితే ఇప్పుడు చాలా మంది పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, యూట్యూబ్ లో పెట్టేస్తూ ఉన్నారు. అయితే చాలా మందికి లైసెన్స్ ఉందా అనే క్వశ్చన్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి, కామెంట్స్ లో కూడా నేను చూస్తూ ఉంటాను. మరి మీ సంగతి ఏంటి? ఉంది మేడం, చూడండి గ్లాస్ బాటిల్ మీద మన ఫెసెన్స్ నెంబర్ ఉంది. FSSAI. నెక్స్ట్ మన మ్యానుఫ్యాక్చర్ డేట్ కూడా ఉంటుంది, ఎప్పటి వరకు బెస్ట్ బిఫోర్ మంత్స్ కూడా ఉంటుంది. 19th నిన్నగాక మొన్నే పట్టినట్టున్నారు చక్కగా. 19th ఎన్ని నెలల్లోపు వాడుకోవాలి దీన్ని? ఇది 6 బెస్ట్ బిఫోర్ 5 months. ఇక్కడ అవును, నాకు మంచి క్లారిటీ వచ్చేసింది. అన్ని రూల్స్ ప్రకారమే చేస్తూ ఉన్నారు. ఇంకోటి మెయిన్ మనది గ్లాస్ బాటిల్స్ లో పంపిస్తాం పికిల్స్. అందరిది ఎలా ఉండదు తెలియదు కానీ చాలా మంది కవర్స్ లో యూజ్ చేస్తారు. మాదైతే గ్లాస్ బాటిల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గ్లాస్ బాటిల్ నే పంపిస్తున్నాం. కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా గ్లాస్ బాటిల్ అయితే? పడుతుంటది మేడం. మరి అప్పుడు రేట్ కూడా పెంచేస్తారా దానికి తగినట్టుగా? పచ్చడి రేట్ అట్లా ఏం లేదు, అందరికి రీజనబుల్ గా ఉండేలాగానే ఉంది ఇదైతే. చాలా మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది. అంత లేదు, అందరి వెబ్సైట్ లో చూసిన దానికంటే మా వెబ్సైట్ లో నాకు తెలిసి చాలా తక్కువ. ఇది మాదని నేను చెప్పట్లేను, చాలా తక్కువ. ఇదైతే చెప్పగలుగుతా. గ్లాస్ బాటిల్ ఎందుకు మెన్షన్ చేసినామంటే ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకి గ్లాస్ బాటిల్ తీసుకెళ్ళగానే ఇది అయిపోతుంది పచ్చడి, పసుపుకో కారానికో ఇంకేదైనా మసాలా పెట్టుకోవచ్చు. అప్పుడు మమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా, ఈ పికిల్ ఇక్కడ తీసుకున్నాం, ఈ బాటిల్ యూజ్ అవుతుంది అనే విధంగా ఇది తీసుకున్నాం మేము. ఎంతైనా ఆడవాళ్లే కదా, నిజంగా నేను కూడా అలాగే ఆలోచిస్తాను. ఏదో విధంగా సేవ్ చేస్తున్నాం, ఒక బాటిల్ వస్తుంది అని కూడా ఆలోచిస్తుంటాం కదా, ప్రతి ఒక్కరు వేస్ట్ చేయరు అనే ఉద్దేశంతో గ్లాస్ బాటిల్ పెట్టాం. కష్టమైనా సరే ఇష్టంగా చేస్తున్నాం దీన్ని. క్వాంటిటీ ఎంత ఉంటుంది? ఇదెంత? ఇది 1/2 kg మేడం. మిగతావన్నీ ఈ ఇది 250 grams, ఇది 250 grams, ఇది 500 grams, కేజీది కూడా ఉంది. ఇది 1/2 kg, ఇది 1/2 kg, కేజీవి కూడా ఉంటాయంట అన్ని. అవునులే, అందరూ ఒకేసారి ఇంత ఎక్కువ కొనుక్కోరు, అలాగని కొంతమంది తక్కువ కొనే వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ ట్రైల్ అందరూ 1/2 kg శాంపిల్ ట్రై చేసిన తర్వాత కేజీస్లలో ఆర్డర్లు వస్తారు. ఎన్ని కేజీలలో ఆర్డర్స్ వచ్చినవి అయితే చాలా అంటే చాలా వచ్చేది. ఫస్ట్ శాంపిల్ తీసుకుని మస్తు ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు. ఎన్ని నెలలు అవుతుంది మీరు ఇవన్నీ స్టార్ట్ చేసి? ఇంకా 2-3 months అయితే 1 year కంప్లీట్ అయింది మేడం. అమ్మో, చూస్తుండగానే గడిచిపోయింది కదా. మీరు ఇంకా వంటలు చేస్తున్నారు, అక్కడే ఉన్నారు అనుకున్నాం కానీ చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. ఆంటీ మీరు చెప్తారా స్నాక్స్ ఏం దొరుకుతాయో మీ దగ్గర? ఇవేనా ఆంటీ మీ దగ్గర దొరికే స్నాక్స్? ఇవేమో మన బెల్లంతో చేసిన గర్జకాయలు, కజ్జికాయలు. ఇవి అరిసెలు, బెల్లంతో చేసిన అరిసెలు. ఇంకో ఇవేమో గవ్వలు, బెల్లంతో చేసినవి గవ్వలు. ఇది ఉలువ పొడి, ఉలువలతో చేసిన పొడి. అన్నంలో తినొచ్చు, ఇడ్లల్లో తినొచ్చు, దోశలలో తినొచ్చు. ఎల్ల తిన్నా ఎంత రుచి ఉంటుందో తెలియదు, బలం కూడా ఇది. మనం ఎక్కువగా ఉలవచారు చేసుకుంటాం కదా, ఇదిగోండి ఉలవల పొడి కూడా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి, అసలు టిఫిన్స్ లోకి బాగుంటుంది. మార్చిన కారం, ఎల్లిపాయ కారం, మంచిగా ఈ ఎన్ని వేసుకొని కొట్టుకున్న కారం, కందిపొడి కారం, రకరకాలుగా కారం పొళ్ళు చేసుకోవచ్చు. అవునంటీ, చక్కగా మీరు అప్పట్లో చేసినవన్నీ. ఇవేంటి? ఇవి కాజు పాకం, కాజు పట్టి. అవును. ఇంకోటి నల్ల నువ్వు లడ్డు, తెల్ల నువ్వు లడ్డు, జొన్న లడ్డు, సజ్జ లడ్డు, రాగి లడ్డు, మల్టీ మిల్లెట్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇన్ని రకాల లడ్డూలు ఉన్నాయి. సద్దలతో చేసిన కారపూస అంటే మీ ఈ జంతికలు అంటారు, కారపూస అంటాం మేమేమో కారపూస అంటాం. జొన్నలతో చేసినాయి, సద్దలతో చేసినాయి, శనగపప్పుతో చేసినాయి, రాగులతో చేసినాయి, అన్ని ఐటమ్ చేస్తున్నాం. అమ్మో, ఇన్ని వెరైటీస్ ఉన్నాయా? వెనకట్ల తిన్నాయి, వెనకట్ల తిన్నాయి, బలం. వెనకట్ల తిన్నాయి అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ మనం తింటున్నామంటే ఇలాంటి అత్తమ్మల వల్లే. నిజంగా అంటే ఎందుకంటే మాలాంటి వాళ్ళని చేసుకోలేమో, ఇలాంటివి మీలాంటి వాళ్ళు ఇద్దరు కలిసి, ఇంతమంది కలిసి మా అందరికి కూడా ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అసలు అవి ఇష్టపడరు చాలా మంది. కొబ్బరి కారం కూడా ఉంది, ఇష్టపడరు. ఇలా చేస్తే టేస్టీగా ఉంటాయి కాబట్టి ఈజీగా పిల్లలు కూడా తినేస్తారు. రోజు మా పిల్లలు ఇక్కడ నుంచి స్నాక్స్ పెడతాం వాళ్ళ స్కూల్ కి. అవును కదా, స్పెషల్ గా బ్రేక్ఫాస్ట్ ఏం చేయక్కర్లేదు వాళ్ళకి. ఇవి అన్ని ఫ్రెష్ కదండి, ఏమన్నా ఇల్లు మళ్ళీ ఆడేది లేదు, ఆసన వచ్చేది లేదు. ఈ రోజు కొట్టినామంటే 2-3 కేజీలు అయిపోద్ది. మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఒక 2-3 కేజీ, మరిన్ని ఆర్డర్లు వచ్చినందుకు 5 కేజీలు అంతే, ఎక్కువ చెయ్యం. ఎందుకంటే ఆర్డర్ల బట్టే చేస్తాం. ఎక్కువ చేసి ఆడబెట్టుకొని దాని కృషి అంతా పోయినాక తీసుకుపోయినా వేస్ట్. ఆంటీ మాకేమో తినుబండారాలు అంటే ఎప్పుడో ఒకసారి పండగ వచ్చినప్పుడే చేసుకుంటాం. మీ ఇంట్లోనేమో రోజు పండగే, రోజు పండగే, రోజు అప్పాలు తినొచ్చు, వంటలు చేస్తుంటా. నిజంగా పండగ లాగా ఒక ఫంక్షన్ లాగా ఉంటది ఇక్కడ. ఎప్పుడు చూస్తే పెద్ద పెద్ద గిన్నెలు, పెద్ద పెద్ద కట్టెల మీద వంటలు చేయడం, స్నాక్స్ చేయడం బాగుంటది. మీరేమో రోజు పండగ చేసుకుంటారు కదా ఇలా అప్పాలతోటి. పండగ వచ్చినప్పుడు ఏం చేస్తారు? అది రెస్ట్ తీసుకోవాలి మీరు ఆ రోజు. చేసినవి ఉన్నాయి కదా, ఇది తినుకుంటా రెస్ట్ తీసుకుంటా. అది
అంటే ఇంకా ఏమన్నా ఐటమ్స్ ఉన్నాయా? నేనేమన్నా టేస్ట్ చేయొచ్చా? మస్తుగున్నాయా, చేయొచ్చు. ఆ, ఎందుకంటే అన్ని ప్యాక్ చేయలేదు, నేను చూసాను అనమాట. మీరు చేసిన ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కానీ ఇలా ప్యాకింగ్ ఇక ఇప్పుడు అన్ని తెస్తుంది మా సరస్వతి. టేస్ట్ చేయండి, తిని మంచిగా సంతోషంగా నీళ్ళు దాకా కడుపు నింపు. చెప్తాను ఆంటీ, ఎందుకంటే అన్ని ఆర్డర్ చేసుకొని తినలేను కాబట్టి ఈ రోజు మీ వీడియో చేస్తూ మీ చేతి వంట తింటాను. తినండి. ఎప్పుడు నోరూరుతూ ఉండేది మీరు ఎప్పుడు చేసినా. అవును మేడం, అన్ని స్నాక్స్ లడ్డూలు తీసుకొచ్చిన, హానెస్ట్ రివ్యూ ఇవ్వండి తిని. అమ్మో ఇన్ని తినేయాలా సరు? కొన్ని తీసుకొచ్చిన, ఇంకా అన్ని పెట్టలేదు దీంట్లో, పట్టట్ల ప్లేట్లో. ఇవాళ నా లక్కీ డే, ఎందుకంటే వీళ్ళు ఎన్ని రకాల వంటలు చేసి మనల్ని నోరూరిస్తూ ఉంటారు కదా. ఈరోజు చూసారా, నాకు వీటన్నిటిని ఒకేసారి తినే అవకాశం వచ్చింది. తిని చెప్తాను. రిబ్బన్ పకోడా కదా, ఓ అర్ధగంట తినడానికే సరిపోయేలా ఉంది సార్. చూడండి, ఇవి చూడండి ఇంత ఎర్రగా ఎట్లా ఉన్నాయి అంటారు. ఏంటి డిఫరెన్స్ రెండిటికి? ఇదేమో నార్మల్ రిబ్బన్ పకోడీ, ఇది ఇప్పుడు మీరు తిన్నది జొన్న రిబ్బన్ పకోడీ. ఓకే. ఇది సజ్జలతో చేసింది, ఇది నార్మల్తో చేసింది, ఇవి రాగులతో చేసింది ఒక్కొక్కటి. నెక్స్ట్ ఇది బూందీ, జొన్న రిబ్బన్ పకోడీ, రాగి రిబ్బన్ పకోడీ, జొన్న జంతికలు, సజ్జ జంతికలు, అన్ని వాటితో చేసినవి ఉంటాయి. మళ్ళీ నార్మల్గా ఉంటాయి. మళ్ళీ పప్పు చెక్కలు అందరికి తెలిసింది, ఇది రైస్ ఫ్లోర్తో చేస్తారు. ఇది ఒకటి. ఇవన్నీ మీకు కింద చెప్పే లడ్డూలు ఇవన్నీ. కారపూస అలాగే రిబ్బన్ పకోడీలోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. పైగా అన్ని మిల్లెట్స్. ఈ లడ్డూలు ఏంటి? ఇది అవిసె గింజల లడ్డుది. అవిసె గింజల లడ్డు. ఇది జొన్న లడ్డు. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు, నల్ల నువ్వుల లడ్డు. ఇది మల్టీ మిల్లెట్ లడ్డు, అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, మళ్ళీ ఆల్ నట్స్, పంకిన్స్ అవన్నీ ఉంటాయి కదా, సీడ్స్ అలాంటివి. మళ్ళీ ఖర్జూరం ఉంటుంది, కొన్ని పల్లీలు ఉంటాయి, ఎండు కొబ్బరి ఉంటుంది, ఎండు ద్రాక్ష కూడా వేస్తాం ఇందులో. అన్ని రకాలు ఉంటుంది. ఇది డ్రై ఫ్రూట్ తింటే ఎంత వస్తుందో ఇది తింటే కూడా అంతే, అన్నీ సరిపోనుగా ఇందులో వస్తుంది. ఇట్లా ఇది సజ్జలతో చేసింది సజ్జ లడ్డు. అట్లా అన్ని రకాల మిల్లెట్స్తో చేసింది. మల్టీ మిల్లెట్ లడ్డు ఇంతవరకు తినలేదు. మల్టీ మిల్లెట్ రోటీస్ తిన్నాను నేను. నార్మల్గా మనకి ఆటా దొరుకుతుంది, మల్టీ మిల్లెట్ ఆటా అని చెప్పి, వాటితో రోటీస్ చపాతీ చేసుకొని తిన్నాను కానీ లడ్డు అయితే ఎప్పుడు తినలేదు అనమాట. సజ్జ లడ్డు కూడా. బట్ ఈ రెండు టేస్ట్ చేస్తాను. ఇవన్నీ తినాలని ఉంది కానీ కష్టం. ఇంకోటి, మా దగ్గర జరిగే కారం పొడి కూడా అన్ని మిరపకాయలు తొడిమలు తీసేసి మేమే రోకళ్ళలో కొట్టిస్తాం. ఇదిగో చూడండి, మన దగ్గర కారం కూడా ఉంటుంది. ప్లెయిన్ కారం, ఆచిన కారం, వెల్లుల్లి కారం, ఇవన్నీ మనమే ప్రిపేర్ చేస్తాం. అత్తమ్మ వాళ్ళ చెల్ల వాళ్ళకి రోకళ్ళు ఉన్నాయి. అన్ని మిరపకాయలతో ఉంటది, రోకళ్ళ మిల్లు ఉంటది. బోర్ మిల్లుల కారం పట్టిస్తే తెల్లగా ఉంటది, ఏ పచ్చడిలో పోసినా తెల్లగా ఉంటది. పచ్చడి కూడా మనం రోకళ్ళతో కొడితే, అప్పుడు రోకళ్ళతోటి మేము కొట్టే వాళ్ళం కారం, గడ్డపారలతో కొట్టేది అట్లనే ఉంటది. సేమ్ ఎర్రగా మంచిగా ఉంటది కారం. పచ్చట్ల వేసుకున్న రుచి ఉంటుంది. ఒట్టి కారం వేసుకొని, ఎల్లిపాయ వేసుకొని దంచుకొని తిన్నా కమ్మగా ఉంటుంది అట్లా. అంటే ఇప్పుడు ఇది మీరు రోకళ్ళతో దంపించిన కారమా? ఈ రోజుల్లో అసలు దంచే వాళ్ళు దొరుకుతున్నారా? అది దొరకకనే ఇప్పుడు మిల్లులు ఉన్నాయని సుఖపడటం అలా పోసుకుంటాం. బోర్లలో పోసుకోవడం వరకు కారం రుచి ఉండదు, మెత్త కూడా ఉండదు. అమ్మో ఎత్తలున్నారే కోడళ్లతో కూడా రోకళ్ళతో పోట్లేయించేలాగున్నారు. అయితే ఇప్పుడు పచ్చళ్ళ సీజన్ కదా, ఏ పచ్చళ్ళ కారం వాడితే బాగుంటుంది? ఇది కూర కారమా, పచ్చడి కారమా? ఇది కూర కారమే. ఈవెన్ పచ్చళ్ళకు కూడా యూజ్ చేయొచ్చు, అలాంటి మిర్చినేది. నెక్స్ట్ ఈ 2-3 డేస్లలో కొత్తగా తీసుకొస్తున్నాం పచ్చడి కారం. మ్యాంగోకి అయినా దేనికైనా పచ్చడి కారం వాడేలాగా ఒక 5 రకాలు అన్ని మిరపకాయలు కలిపి కొట్టిస్తున్నాం. అవన్నీ అక్కడ వేసినాం, రేపు వెళ్ళి కొట్టించాలి అవన్నీ. అలా ఇది పచ్చళ్ళకైనా దేనికైనా వాడుకోవచ్చు. ప్లెయిన్ కారం ఉప్పు లేకుండా ఉంటుంది. ఓకే, 2 years అయినా 3 years ఎప్పుడైనా ఉంటుంది. ఇంకా అలా దేనికైనా యూజ్ చేయొచ్చు ఇది. అట్లా ఆంటీ ఇప్పుడు మొత్తం మామిడికాయ పచ్చళ్ళు పెడుతూ ఉన్నారు కదా, ఎలాంటి కారం వాడుకుంటే మంచిది? మేము మంచి మిరపకాయలు తీసుకొని వాడుకోవాలి. క్వాలిటీ బయట కొనొద్దంటారా? కొనొద్దు. బయట కొట్టించిన కారమైనా క్వాలిటీ చూసుకొని తెచ్చుకోవాలి. చెప్తున్నాం కదా, ఇట్లా ఇన్ని రకాలు మాదనే కాదు, ఎక్కడనైనా సరే మంచిగా చూసి కొట్టించిన కారం మిరపకాయలదే తెచ్చుకోవాలి. అప్పుడు పచ్చడి బాగుంటుంది. లక్కీగా ఇప్పుడు ఏమైపోయిందంటే పచ్చళ్ళు కూడా రెడీమేడ్గా దొరుకుతున్నాయి. మీలాంటి అత్తమ్మలు, కోడళ్ళు కలిపి పెడుతున్నవి కదా, మాకు ఇక్కడ కూడా శ్రమ తగ్గినట్టే. ఎందుకంటే నిజంగా వర్కింగ్ కదా అంటే మేమందరం వెళ్ళిపోయి ఆ మామిడికాయలు సెలెక్ట్ చేసుకోవడం, కట్ చేయించుకోవడం కదా. మీకు శ్రమ తగ్గాలనే మేము కూడా మంచిగా తొడివేలు తీపిచ్చి, మంచిగా ఉప్పు పోయకుండా కొట్టించి కారం ఫ్రెష్గా పంపుతున్నాం. మీకు నచ్చినట్టు ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ కారం పచ్చడి కలుపుకున్నాక చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో.
సరస్వతి అసలు మల్టీ మిల్లెట్ లడ్డు అయితే అద్దరిపోయింది. మీ ఇద్దరు మాటలు వింటూ నేను చెప్పడం మర్చిపోయా. సజ్జ లడ్డు ఒకటి తింటాను. ఇది కొంచెం కనిపెట్టడం కష్టం కదా, రాగి లడ్డు అనేది కొద్ది కష్టం మేడం. సద్ద లడ్డు తిన్నా, సద్ద రొట్టె తిన్నా, రాళ్ళతో పెట్టినా సాగుండదు. అవునంటే తినాలి రోజు. భలే ఉంది అంటే ఇది. అట్లా తిన్నారు కాబట్టి అంత గట్టిగా ఉన్నారు వాళ్ళు. బెల్లం వేసారా ఇందులో? బెల్లం తోటి. ఆంటీ గట్టిగానే కాదు, ఆంటీ మాటలు కూడా గట్టిగానే ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎందుకు సక్సెస్ అయ్యారంటే ఆంటీ ఇంత గట్టిగా ప్రతిదీ కూడా ఇది కరెక్ట్ అంటే ఇది ఇలా చేయాలంటే చెయ్యాలి. పాపం అలా వినే కోడలు మంచి అమ్మాయి సరస్వతి. అందుకే నిజంగానే ఇదే అన్నమాట మీ సీక్రెట్. ఇది కూడా ఒక సీక్రెట్. అత్త కోడళ్ళ మధ్య అనుబంధమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ గా కూడా ఎలా ఉండాలి అని వీళ్ళిద్దరిని చూసి మనం చాలా తెలుసుకోవాల్సిందే. బాగున్నాయి లడ్డూలన్నీ తినాలని ఉంది కానీ టైం లేదు. మిగతావి చూద్దామా ఒకసారి? మేడం లడ్డూలు చేసేటన్ని ఇక్కడ చేసి కొన్ని ఆరబెట్టుకుంటాం. అవి ఆరిపోయిన తర్వాత డబ్బాలలో స్టోర్ చేసుకుంటాం. అట్లా ఇవన్నీ లడ్డూలు చక్కగా. వీటన్నిటిలో కూడా ఉన్నాయి అన్ని పెద్ద పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు చాలా బాగున్నాయి. అయితే కొంతమంది అంటూ ఉంటారా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టద్దు అని అంటుంటారు. మీరేం చెప్తారు దీనికి? ఇది కన్వీనియంట్గా ఉంటుంది అందరికి. ఇది ఈజీగా ఉంటుంది. అంత అంటే ప్లాస్టిక్లో కూడా మంచి ఉంటుంది, బాలేంది ఉంటుంది. ఇది మంచి క్వాలిటీ, స్మెల్ రాదు. ఇది అలాంటి క్వాలిటీ తీసుకున్నాం దీనికి. పైగా చూస్తుంటేనే తెలిసిపోతుంది ఎక్కువ రోజులు మన్నిక ఉండేలాగా అంటే క్వాలిటీ అసలు మీకు పట్టుకుంటే తెలుస్తుంది. చాలా బరువుగా ఉంటుంది డబ్బా, ప్లాస్టిక్ దే. అంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా అంత పెద్ద పెద్దవి రోజుల్లో ప్లాస్టిక్ వాడని ఇల్లు ఆడుంది. కరెక్టే. ప్రతి దాంట్లో కారం పోసుకోవాలన్నదే, పచ్చడి పెట్టుకోవాలన్నదే, తాలింపు గింజలకు అది అన్నీ అదే. మా ఇంట్లో కూడా అప్పాలు చేస్తే ఇలాగే డబ్బాల్లో పెడతాం. అట్లా మట్టి పురుగులా పోసుకున్నాం. మట్టి పురుగులు అంటే మేము పోసుకున్నాం. ఇప్పుడు మీరు పోసుకుంటారా మట్టి పురుగులు? నిజమే. ప్రతి ఇంట్లో డబ్బే ఉంటది, కానీ చామెట్లు పెడితే మాత్రం డబ్బాలు పెట్టాలి. అయినా కొద్ది క్వాంటిటీ అంటే మనం చేసుకోవచ్చు ఎలా అయినా. కాకపోతే కొంచెం ఎక్కువ స్టోరేజ్ ఉన్నప్పుడు దాన్ని అలాంటివి కూడా దొరకవు ఫస్ట్. అట్లాంటివి అందుకోసం దీంట్లో పెట్టేసుకున్నాం. ఇక చూడండి మా అప్పలన్నీ ఇక్కడ ఉన్నాయి మేడం. ఇంకో అన్ని అప్పలు తినేటివేను. ఇప్పుడు ఫ్రెష్గా చేసినాం. రాగులు, జొన్నలు, సద్దలు, శనగపప్పు తోటి బియ్యం అన్నీ. ఇంకో లడ్లు, చకోడీలు, పల్లీలు, మసాలా పల్లి ఇవన్నీ లడ్లతో సహా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నవన్నీ ఏంటి? ఇంకా ఇవన్నీ సామాన్లా? సామాన్లు అవి ఎల్లిపాయలు, జొన్నలు, సరుకులు మేడం. ఇగో మేము ఆడేది మొత్తం పీడం ఆయిలే. చూడండి, విజయపల్లి నూనెమో మామిడికాయ పచ్చళ్ళకి, ఎందుకంటే పల్లి నూనె వాడతాం. ఇంకో ఇవన్నిటికి ఇది పీడం ఆయిల్. ఇగో పెద్ద పెద్ద గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలలో మేము వంటలు. పచ్చళ్ళు, డబ్బాలు, గిన్నెలు. ఇది చింతపండు, ధనియాలు, ఆవాలు, జొన్నలు, రాగులు అన్ని. ఇగో ఆవాలు చూడండి పెద్ద మూటకే. అంటే పెద్ద సూపర్ మార్కెట్ లో ఉన్నట్టుంది అంటే. టెంట్ హౌస్ లాగా ఇంత పెద్ద పెద్ద చూడండి. ఇగో మసాలాలు ఇవన్నీ. ఇగో ఫ్రెష్ మసాలాలు చూడండి. అవునంటే మసాలాలు కూడా ఇగో ఎంత ఫ్రెష్గా చూడు. అవును, లవంగాలు, జీడిపప్పు, ఇదిగో దాల్చిన చెక్క. క్వాలిటీ దాల్చిన చెక్క. దీన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది. అన్ని క్వాలిటీ హైదరాబాద్ లో తెస్తాం. పువ్వు చూడండి ఎంత బాగుంది. బాగుంది అసలు, ఎంత బాగుంటదో. అవును, ఈ దాల్చిన చెక్క ఇంతకు ముందు కూడా ఎక్కడో క్వాలిటీది చూసాను. బస్తాలు బస్తాలు వాడతారా? దాల్చిన చెక్క మామూలుగానే ఎక్కువ రేట్ ఉంటది. ఘాటు టేస్ట్ అసలు అదిరిపోతుంది. ఇగో జొన్నల అప్పలు చేయడానికి జొన్నలు ముందుగా ఎక్కువ తెచ్చి పురుగులు పడితే పెట్టుకో. ఇగో ఇంతవరకు అయిపోయినాక మళ్ళీ దింపుకుంటాం, మళ్ళీ కొనుక్కొచ్చుకొని వేసుకుంటాం అట్లా. ఇగో రాగులు, ఇట్లా శనగపప్పు అన్నిగా మరిన్ని తెచ్చి పురుగులు పడి ఆగంగా అయితే బాగుంటది కదా. మొతాది తెచ్చుకోవటం, అయిపించుకోవటం, మళ్ళీ తెచ్చుకోవటం సరుకు నీట్గా. ఆంటీ అసలు మీరు ఎప్పుడూ కూడా మీ ఫ్యామిలీ వరకే వంటలు చేసుకుని ఉండేవారేమో. అవును, ఇంత మందికి, వేల మందికి కూడా ఇలా వంటలు చేసి పెడతాను మీ చేత్తో అని ఎప్పుడైనా ఊహించారా? ఒక్క రోజు కూడా అనుకోలే. భగవంతుడు నాకు ఇట్లా కలిగించిండు. అదృష్టమే కదా అంటే. నిజంగా ఎవరో మిమ్మల్ని తలుచుకుంటారు, అందరూ నన్ను దయతలుస్తురు. నాకు అదృష్టం ఉంది. మరి మీకు ఈ వీటన్నిటికీ ఇన్ని కేజీల కొద్దీ వండుతారు కదా, అందాజా ఎట్లా తెలుస్తుంది? మెజర్మెంట్స్ ఎట్లా, కొలతలు ఎట్లా తెలుస్తాయి అంటే? నేను తెలుసుకుంటా. అసలు నేను ఎప్పుడైనా బియ్యం కొలిచిపోసినా నేను ఎసరు కొలవను. ఏళ్ళ కాడికి ఇట్లా పెట్టుకుంటే నాకు అందాజు తెలుస్తుంది. అన్నం పొల్లు ఉన్నట్టే ఉంటుంది.
ఇంకోటి అత్తమ్మ అందాదే చెప్తుంది అన్ని మెజర్మెంట్ క్యాలిక్యులేట్ చేసి రాసుకొని అవి చేస్తుంటాం. కిలోకి నిమిషాలు కిలోకి ఇంత వేయాలని చెప్పుకొని రాసి పెట్టుకొని చేసుకోవడం. ఆంటీ మంచిగా చదువు రావాలి అంటే సరస్వతీ దేవి కటాక్షం ఎలా ఉండాలో, ఇంత చక్కగా వంటలు చేయాలన్నా, రుచిగా కుదరాలన్నా, ఎంతో మంది మనల్ని తలుచుకోవాలన్నా, ఇంత ఆరోగ్యంగా ఉండాలన్నా అన్నపూర్ణమ్మ దేవి కటాక్షం కూడా ఉండాలి. అది మీకుందా ఆంటీ? ఉంది. చక్కగా వ్యవసాయ కుటుంబం, మహిళ, రైతు, ఇంత మందికి ఇన్ని వంటలు చేసి పెడుతున్నారంటే అంతే కదా ఆంటీ? నిజమే, అమ్మవారి దయ. అవును, ధాన్యలక్ష్మి అని కూడా అంటారు కదా, అలాగా మీకు అమ్మవార్ల కటాక్షం. పక్కనే మళ్ళీ ఇంకా సరస్వతీ దేవి ఉంది, ధైర్యలక్ష్మి. చక్కగా అవునంటీ. మేడం ఇదంతా మా ప్యాకింగ్ రూమ్. ఆంటీ మీ కోడల్ని సరస్వతి అని పిలుస్తారు కదా, నేను స్వరూప. స్వరూప? అవునంటీ, నా పేరు స్వరూప. అలా పిలవండి చాలు. స్వరూప, ఇగో ఇది మా ప్యాకింగ్ రూమ్. ఇప్పుడు మేము చికెన్ కి మటన్ కి మసాలాలు ఏంపి పెట్టుకున్నాం. చూడండి ఎంత బాగున్నాయి ఫ్రెష్ గా. ఇవన్నీ కూడా కట్టెల పొయ్యి మీదే వేస్తున్నారు? కట్టెల పొయ్యి మీదనే, కట్టెల పొయ్యి మీద వేపుకొని పొద్దున్నే మంచిగా కొట్టుకొని మసాలాలు పట్టిస్తాం. పట్టించి ఇక పచ్చడి డబ్బాకి ఎత్తుకుంటాం కారం అన్ని. ఇప్పుడు మా ప్యాకింగ్. ఇగో మటన్ కూడా ఏంపి ఎప్పుడే పెట్టుకున్నాం ఇక్కడ. ఇది మటన్ పికిల్ కాంటి? మటన్. ఇదేమో మటన్ది. మటన్ మసాలా మళ్ళీ వేరుగా ఉంటుంది? మళ్ళీ అది వేరే, అది చికెన్ది. అవును, ఎందుకంటే మరి ఇప్పుడు చికెన్ మసాలాలో ఉన్నన్ని మటన్ మసాలాలో వేయట్లేదు మసాలాలు. ఈ టేస్ట్ వేరు. అలాగా? ఇంగ్రీడియంట్స్ వేరు ఉంటాయి. అదేమో మరింత కదా, ఇది కొంచెం కదా, అట్లా. అది సీక్రెట్ మసాలా టేస్ట్. ఇవన్నీ పచ్చడి డబ్బాలు స్వరూపా ఆంటీ. ఇవన్నీ పచ్చడి డబ్బాలు అంటే మీ చేతి కింద ఇవి పెద్ద పెద్ద డబ్బాలలో ఎత్తుకొని ఇక్కడ సీసాలకు పెట్టుకుంటాం జోక్కునేటప్పుడు. ఇవేనా ఆంటీ సీసాలు? సీసాలు ఇవి కడుక్కొని తేటగా బోర్లిచ్చుకొని తడి లేకుండా ఆరినాకనే పచ్చడి పెడతాం. అంటే కొన్న సీసాలని మళ్ళీ కడిగి తుడిచి ఆరబెట్టి అగో అట్లా ఉంటాయి అన్నట్టు డబ్బాలు. ఆ డబ్బాలలో వచ్చినాక మేము తేట కడుక్కొని ఆరబెట్టుకొని పెట్టుకుంటాం. ఏ సైజుల వారీగా ఆ సైజులు పెట్టేశారు. మళ్ళీ ఆ తర్వాత ఇలా ప్యాక్ చేస్తారా ఆంటీ? లేదు, ఇంకా వేరే బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులలో చేస్తాం. మళ్ళీ మూతలు వేరుగా చక్కగా ప్యాక్. మళ్ళీ మూతల్లో కూడా మంచిగా తుడుచుకుంటాం పెట్టేటప్పుడు. ఇక్కడ మటన్ వేపిన నూనె మటన్ కి చక్కగా వేరుగా ఇక్కడ పెట్టేశారు. చికెన్ వేపిందేమో దాని పక్కనే అక్కడ. ఇగో ఇవే మిరియాలు వేస్తాం. ఇలా మిరియాలు మటన్ పచ్చడిలో మిరియాలు వేయాలి, వేస్తేనే ఘాటు మంచిగా ఉంటది. మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సీక్రెట్స్ టిప్స్ అన్ని తెలుసుకుంటున్నాను నేను. ఆంటీ అంతా భలే సిస్టమాటిక్ గా కనిపిస్తోంది. అసలు ఏది చూసినా గానీ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వడానికి గానీ, ఒకళ్ళు వేలెత్తి చూపించడానికి గానీ, ఒక మాట అనడానికి నాకైతే ఏది కనిపించట్లేదు కూడా. అసలు దీన్ని బట్టే మీరు ఎంత పద్ధతిగా ఉంటారు, మీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది, ఎంత మంచిగా అనేది అర్థమైపోతుంది ఆంటీ. మళ్ళీ అసలు మిస్ కాకుండా అన్ని పేర్లు కూడా రాసుకుంటాం. ఒక పచ్చడి దొరకకుండా ఉంటదేమో అని. ప్రతి దాని మీద పేరు ఉండాల్సిందే, ఎందుకంటే తొందర మీద ఏ పచ్చడి ఏ డబ్బా అయింది దొలాడుకోవాలి కదా. అవునులేండి. ఇట్లా పేరుందనుకో ఎమ్మటే నువ్వు టమాటా పచ్చడి కావాలనుకో ఇట్లా గుంజితి జోకుతూనే ఉంటారు. ఓకే. ఇది మా స్టోర్ రూమ్ మేడం. అంటే అన్ని కాటన్ బాక్సెస్, మనం పికిల్స్ కూడా అవన్నీ పంపించి ప్యాక్ చేయడానికి ఇందులో పంపించేస్తాం. అలా నెక్స్ట్ మిర్చి ఇవన్నీ ఇక్కడ 2 బస్తాలు ఉన్నాయి. ఇంకా స్టోరేజ్ రూమ్ వేరే దగ్గర ఉంది, అక్కడ అన్ని మిర్చి బస్తాలు అవన్నీ సంబంధించి ఇంకా చాలా ఉన్నాయి. ఇలా మేము వస్తున్న టైంకి మీ ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, తొడిమలు తీస్తున్నారు. ఇగోండి ఎండు మిరపకాయలు. ఈ మిరపకాయలు కూడా డిఫరెంట్ ఉన్నాయి. అంటే బుల్లెట్ మిర్చి అంటారా ఏంటి? వీటి స్పెషాలిటీ కొద్ది కారం ఉంటది. కలర్ బాగుంటాయి. అవునంటే మన దగ్గర దొరుకుతాయి ఇవి? దొరుకుతాయి. చాలా మంది వాడరు, ఎక్కువ గుంటూరు మిర్చి వాడుతుంటాం మనం. అవును, నేను అదే మేము అన్ని వాడతాం. దాన్ని కారం పచ్చడిని బట్టి కొట్టిస్తాం. ఒక పచ్చడికి కారం ఎక్కువ ఉండాలి, ఒక పచ్చడికి కారం తక్కువ ఉండాలి, అది చూసి కొట్టిస్తాం దానికి తగ్గట్టుగా. అలా ఇంకోటి మా పికిల్స్ చేయడానికి అందరికి ఈజీగా ఉండాలని ఇక్కడ రాసి పెట్టేసిన. ఏంటి అవి? మా పికిల్స్ ఏంటి మెజర్మెంట్స్. ఓహో, అలాగా. వాళ్ళు రాగానే నేను ఇప్పుడు లేకపోయినా వాళ్ళు చేసేస్తారు. ఈ మెజర్మెంట్స్ చూసి ఎంత వేయాలి అదంతా ఇవన్నీ ఇట్లుంటాయి. నాకు ఒక డౌట్ వచ్చింది సరస్వతి, ఏంటి అంటే ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది మాకు కొంచెం కారం తక్కువతో చేసి ఇవ్వండి, కొంచెం ఉప్పు ఎక్కువ ఉండేలా చూడండి, మసాలాలు ఎక్కువ
ఉండేలా చూడండి అని చెప్తూ ఉంటారు. దానికి తగినట్టుగా చేస్తారా మీరు? అలాగా అందుకే మరి ఇన్ని రకాల మిరపకాయలు మా దగ్గర. కొంతమందికి ఇంకొంతమందికి ప్లెయిన్ కారం కర్రీస్లలో వాడ కారం ఎక్కువ కావాలని అడుగుతారు. వాళ్ళ కోసం స్పెషల్ గా మళ్ళీ కొట్టించి పెడతాం. వాళ్ళ కొంతమందికి వెల్లుల్లి కాకుండా మ్యాంగో పికిల్ అడిగిన నిన్నమన్నా వాళ్ళ కోసం చేస్తాం. నిన్నమన్నా అల్లం పచ్చడి అడిగినారు ఒకరు, వాళ్ళ కోసం చేస్తాం. ఇంకా వెబ్సైట్ లో పెట్టలేదు, అడిగిన వాళ్ళకి చేసి పంపిస్తున్నాం అలా. ఓకే. అయితే తినుబండారాల విషయంలో కూడా అంతే, అప్పాల విషయంలో కూడా మాకు దీంతో కావాలి దాంతో కావాలి, నెయ్యి ఎక్కువ కావాలి, బెల్లం తక్కువ ఉండాలి, షుగర్ తక్కువ వేయాలి. షుగర్ అయితే మీరు ఎక్కడ వాడుతున్నట్లేదు, హనీ లేదంటే ఖర్జూరం, గీ, బెల్లం, గీ, లడ్, బెల్లం అన్ని చక్కగా ఎక్కువ అవే వాడుతున్నట్టుగా కనిపించింది నాకు. మామిడికాయలు కొట్టే కత్తి కూడా నేను మామిడికాయ స్టార్ట్ చేసిన కానీ ఆ కత్తి నేను ఎక్కువ వాడిన. అవునా? నేను ఒక్కదాన్నే కొట్టిన. మీరే కొడతారా? మామూలుగా మగవాళ్ళు కొడతారు కదా దాంతో. దానికోసం నేనే కొడుతున్నా ఎవరు లేక దొరక్క. అవును నిజమే, మన ఇళ్ళలో ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడానికి కూడా ఈ రోజు కష్టం ఉంది. లేదంటే మార్కెట్ కి వెళ్ళాలి, దాని బదులు ఇక వాటికి సంబంధించిన సామాన్ ఇవన్నీ. నేను మీది ఒక వీడియో చూశాను ఇందాక, మటన్ ముక్కల దగ్గర చెప్పడం మర్చిపోయాను. మటన్ మా దగ్గర ఆర్డర్ చేస్తే ఎన్ని ముక్కలు వస్తాయని మీరిద్దరు నువ్వు లెక్క పెట్టావు కదా, నాకు భలే అనిపించింది. ఎంత జెన్యూన్ వీళ్ళు. ఒక కామెంట్ వస్తే ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ముఖ్యంగా నిజంగా నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ పెట్టేటప్పుడు నేను కూడా అనుకుంటా, ఏంటి 5 ముక్కలు వచ్చాయి 6 ముక్కలు వచ్చాయని. అంటే సగటు కస్టమర్ ఏమనుకుంటారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనే దానికి ప్రతిదానికి మీరు క్లారిటీ ఇస్తున్నారు. అది చాలా మంచిగా అనిపించింది ఆంటీ. మీరు ఎంత జెన్యూన్గా ఉంటారు, ఎంత ప్లెయిన్ హార్టెడ్. అంటే ఊరు నుంచి వచ్చి ఊర్లో ఎంత బాగుంటారో మీరు బిజినెస్లో కూడా అలాగే ఉన్నారు. మనసు పెట్టి చేస్తున్నారు. చాలా నిజాయితీగా ఉంది మీ పని అయితే, ఏ మాట కామాటే. మీ మాటల్లో ఎంత నిజాయితీ ఉందో మీ వ్యాపారంలో కూడా అంత నిజాయితీ కనిపిస్తుంది. రీసెంట్ గా కూడా నిన్న కూడా మామిడికాయ పికిల్లో ఒకరు కామెంట్ చెప్పారంట కాల్ చేసి, మాది ఆర్డర్ చేసుకున్న వాళ్ళు. వాళ్ళ దాంట్లో పీసెస్ ఒక బయట వాళ్ళ దగ్గర కొంటే 3-4 వచ్చినాయంట. మా దగ్గర పీసెస్ వచ్చినాయి, గ్రేవీ మంచిగా వచ్చింది, మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినారు వాళ్ళు. రెగ్యులర్ గా వస్తుంటాయి అవి, బయటతో కంపేర్ చేస్తే మరి చాలా బాగున్నాయి. పీసెస్ కూడా కౌంట్ ఎక్కువ వస్తుంది, గ్రేవీ ఉంటుంది మళ్ళీ అలా.